ప్రైజ్ లార్డ్. బాగున్నారా? యెషయా 57:18 వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. నేను నిన్ను బాగు చేస్తాను. ఆగోరు ప్రార్థించాడు, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. 24వ కీర్తన 4-5 వచనాలలో వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టవాడు యెహోవా చేత ఆశీర్వాదము నొందడు అని వ్రాసి ఉంది. అంటే దేవుని మీద మనసు పెట్టకుండా వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి కూర్చుంటే దేవుని ఆశీర్వాదాలు రావు. నీకు రావాలి అంటే ఖచ్చితంగా నీ మనసును వ్యర్థమైన వాటి యందు తీసి దేవుని మీద పెట్టడానికి ప్రయత్నం చెయ్యి. ఆ స్పాంజీ నేచర్ తెలిసినప్పుడు దాన్ని మురికి నీటిలో పెట్టి ప్రార్థన చేయడం కాదు, దాన్ని శుభ్రంగా తీసి కడిగి శుభ్రపరిచి మంచి నీటిలో వెయ్యి. మంచి నీరు దేవుని వాక్యం, దేవుని బిడ్డ, దేవుని సన్నిధి, ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, ప్రభుని ఆరాధించుట, వాక్యోపదేశాలు వినడం. ఆయన వాక్యాలు మంచివి. మన జీవితాలు దేవుని మీద పెట్టినప్పుడే ఆ విధంగా మంచిని మనం రిసీవ్ చేసుకోగలం. అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా ప్రవర్తనలో మార్పును నేను కూడా చూడాలనుకుంటున్నాను తండ్రి. వాని ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచుదును అన్నావుగా ప్రభువా. వ్యర్థమైన వాటిని నా కన్నులు చూడకుండా నేను మార్చుకుంటాను. వ్యర్థమైన వాటిని నా జీవితంలోంచి తొలగించండి నాయన. వ్యర్థమైన వాటి మీద నా మనసు నిలపకుండా సహాయం చేయండి ప్రభువా. నీ వైపు తిరిగిన వారిని దీవిస్తానని మీరు చెప్పారు దేవా. నువ్వు వాగ్దానం చేశావు. నీ వైపు తిరిగిన వారిని, నీ తట్టు తిరిగిన వారిని దీవిస్తానని. నా హృదయాన్ని స్థిరపరచు, నా హృదయాలోచనలను మార్చండి, నా కుటుంబ జీవితాన్ని స్థిరపరచండి. నీ సహాయం వచ్చునుగాక. యేసు నామంలో వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమెన్. చిన్న కీర్తన పాడుకుందాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ప్రైజ్ ది లార్డ్.